హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసారండి. ఇంకా మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా నా రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి. ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి ఇడ్లీ అయితే చేస్తున్నాను టిఫిన్ కోసము. ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్. ఇంకా పిల్లలు మా వారైతే వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 8:45 అవుతుంది. దాదాపు ఇంట్లో క్లీనింగ్ అంతా చేసేసాను. ఒక సింక్లర్ గిన్నెలు ఒకటి మాత్రమే ఉన్నాయి. ఇంకా సింక్లర్ గిన్నెలు కడిగేసే ముందు ఇంకా ఇప్పుడు ఇడ్లీ పెట్టినవి ఉన్నాయి అనమాట. చట్నీ ఉంది గిన్నె, అందుకని నేను ఫస్ట్ ఇడ్లీ తినేసి
ఇంకా తర్వాత సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేస్తాను. కొంచెం మార్నింగ్ అయితే బీట్రూట్ జ్యూస్ తాగాను. కొంచెం ఒక 2, 3 ఇడ్లీ అలా తినేస్తే కొంచెం కడుపులో హాయిగా ఉంటుంది. తర్వాత ఇంకా అవి క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను. కొంచెం చల్లగా అయిపోయింది, స్పూన్తో తీసేదాన్ని కానీ ఇక చల్లగా అయిపోయింది కదా అని నేనైతే చేతితో తీసేస్తున్నా. ఇంకా 3 ఇడ్లీలు ఉన్నాయి, అవి మధ్యాహ్నం పిల్లలు వచ్చినప్పుడు తింటారు. ఇక నేనైతే ఇప్పుడు 3 ఇడ్లీ వేసి తింటున్నాను. మీరంతా టిఫిన్ చేస్తారా? నేనైతే ఇది వండే సాల్ట్ లేదన్నారు పిల్లలు. నేను కొంచెం సాల్ట్ వేసిన, మా వారికి బాక్స్లో పెట్టిన. మా వారి ఇంట్లో తినరు అనమాట. డ్యూటీకి వెళ్ళిన తర్వాత 10-10:30కి అట్లా తింటారు టిఫిన్. మధ్యాహ్నం లంచ్ అంటే మొత్తం 4 బాక్సులు పెడతా. అన్నంకి, కూరకి, ఇలా టిఫిన్కి మళ్ళీ చట్నీ 4 బాక్సులు పెట్టాలి. సాల్ట్ డబ్బా పెట్టాలి, తర్వాత స్పూన్, కర్చీపు, ఇంకేదైనా ఫ్రూట్స్ అట్లా ఉంటే కూడా ఫ్రూట్స్, ఏదైనా స్వీట్ ఐటమ్ ఉన్నా అలాంటి అన్నీ పెడతాను బ్యాగ్లో. తనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఏది వీలైతే అది తింటా ఉంటారు అని చెప్పేసి. ఇడ్లీ అయితే సాఫ్ట్గా వస్తే రావనుకున్నా. నిన్న నైట్ 10 అయింది, 9:30 అయింది మిక్సీ పట్టేసరికి. కానీ బాగానే వచ్చింది, అది చాలా మెత్తగా వచ్చింది. ఒక అటుకులు ఒక్కటే వేస్తా, ఇంకేమీ. ఇడ్లీ పిండి రేపటికి కూడా ఉంది. నిన్న ఫ్రైడే కదా, నిన్న సాంబార్ వేసింది కాబట్టి ఆ సాంబార్ ఇప్పుడు సరిపోద్దేమో, ఈరోజు చట్నీ వేసిన అవసరం లేదనుకున్నాను. కానీ సాంబార్ నిన్ననే అయిపోయింది. మాకు సాంబారు బాగా ఇష్టం ఉన్నాడు పిల్లలకి, మా వారికి నచ్చితే ఇక తింటూనే ఉంటారు బాగా. అంటే ఎక్కువ 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 తింటారు అన్నమాట సాంబార్. ఇంకా అయిపోయింది నైట్, చాలా ఇష్టం వాళ్ళకి. నాకేమో ఈ మధ్యలో సాంబార్ తింటే పడట్లేదు అసలు. నేనైతే షాప్లో కొంచెంసేపు తినకుండా అంటారు, లేట్ అయింది అంతే. అసలు మామూలుగా కాదు ఆకలి. అంటే టాబ్లెట్ వేసుకున్నా కదా, విపరీతంగా ఆకలేదు. అసలు నా వల్ల కాలేదు, షుగర్ వచ్చేసినాయి అనమాట చేతులు కాదు. అసలు కుడతా అంటే కూడా పుట్టబుద్ధి అవ్వట్లేదు, అట్లా అయిపోతుంది. ఒక కస్టమర్ అప్పుడే వచ్చారు కట్ సారీస్ తీసుకున్నామని. తనేమో చూస్తుంది, నేను అన్నాను ప్లీజ్ అమ్మా ఇంకో ఒక 1 అవర్ తర్వాత నేను నీళ్ళు తినేసి వస్తాను, నాకు అసలు నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసేసరికి ఆమెమో రివర్స్ గా ఫీల్ అవుతుంది. అంటే నేనైతే చూడడం వల్లనే నువ్వు వెళ్ళిపోతున్నావా అని చెప్పేసి. అసలు కాదు అంటే కాదని నేను అనడం, ఆమెమో నమ్మలేదు. ఏమో నేను వచ్చి చూస్తున్నానని చెప్పేసి నువ్వు వెళ్తున్నావేమో అని. అసలు రెగ్యులర్ గా వస్తుంది ఇంకా అలా. ఇక నేను అట్లా ఏమనుకోవట్లేదు, నువ్వు వెళ్ళి ఒక 1 అవర్ తర్వాత రా, నేను తొందరగా తినేసి వస్తాను, నా వల్ల అవ్వట్లేదు, అసలు ఘోరంగా అవుతుంది, ఆకలి అవుతుంది అని చెప్పేసి అన్నాను. ఇక సరే అని వెళ్ళింది. ఇక నేను వచ్చి తిని వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్ళింది. నేనంత ఘోరంగా అయింది నాకు, అందుకని ఈరోజు పొద్దున్నే తినేస్తున్నా. నిన్న పాలల్లో బన్ను తిన్నా అంతే, అంటే బ్రెడ్ తిన్నా, టిఫిన్ ఏం చేయలేదు కదా. ఈరోజు ఇడ్లీ తింటాను కాబట్టి పర్లేదు, మధ్యాహ్నం వరకు ఉండగలుగుతా.
మీతో మాట్లాడుకుంటా 3 ఇడ్లీలు తినేస్తాం హ్యాపీ. ఇప్పుడైతే నేనైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాను. అయితే ఈ షాప్కి బయలుదేరే ముందు ఒక చిన్న విషయం అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఆ, మన ఛానల్లో ఇప్పుడు ఈ మధ్యలో చాలా వరకు వ్యూస్ అనేది చాలా వరకు తగ్గిపోయాయి. అసలు దీనికి కారణం ఏంటనేది నాకు కూడా అర్థం కావట్లేదు. నేనైతే నేను ఎలా ఉంటున్నానో ఇంట్లో నా న్యాచురల్ వ్లాగ్స్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అయితే నాకు తెలిసి మరి నా మిస్టేక్ ఏమైనా ఉందా, లేదంటే అసలు యూట్యూబ్ పరంగా కూడా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటాయి కదా, దాని వల్ల కావచ్చని నేనైతే మీ అందరిని అయితే ఒక రిక్వెస్ట్ అయితే చేయదలుచుకున్నాను. ఏంటంటే కొంతమందికి అయితే నోటిఫికేషన్స్ అసలు వెళ్ళట్లేదేమో నా డౌట్. నోటిఫికేషన్స్ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమంది నోటిఫికేషన్ వెళ్ళకపోతే చూడరు కదా. అందుకని మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అయితే నేను ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఏంటంటే ఒకసారి మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే సింబల్ని ఓకే చేసుకోండి. అంటే అన్సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అని వస్తుంది అనమాట. ఆల్ని ఓకే చేశారనుకోండి, ఇప్పుడు నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా, అంటే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ అని వస్తుంది. అప్పుడు అప్పుడు మీరు నా వీడియో వెంటనే చూసేసేయచ్చు అనమాట. నాకు తెలిసి చాలా వరకు నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అని నా ఫీలింగ్. అందుకనే ఈ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే ఒకసారి ఫాలో అయ్యే వారైనా ఫాలో అవ్వని వారైనా ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే సింబల్ని ఓకే చేయండి. అప్పుడు మన వీడియోస్ అనేది రెగ్యులర్గా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి, మీరు వెంటనే చూసేసేయచ్చు. ప్లీజ్ అండి, ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి. అండ్ నా తరఫున ఇలా ఒకసారి చేసి చూడండి. ఎందుకంటే అసలు చాలా వరకు తగ్గిపోయాయి అనమాట ఆ వ్యూస్ అయితే. అండ్ అలాగే టైలరింగ్ ఛానల్లో కూడా మీకు మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి. ఈ కొత్త సంవత్సరంలో నేను కొత్తగా ఆలోచించి డెసిషన్ అయితే తీసుకున్నాను. అయితే ఏవైతే మనం ఈ ఛానల్లో ఇంతకు ముందు టైలరింగ్ సంబంధించిన వీడియోస్ కానీ టైలరింగ్ టిప్స్ అలాంటివి షేర్ చేస్తూ ఉండేదాన్ని కదా, ఇప్పుడు టోటల్గా ఇది బ్లాగ్స్కి మాత్రమే పెట్టేసి దాంట్లో టైలరింగ్ సంబంధించినవి టిప్స్ కానీ ఇంకా స్టిచ్చింగ్ కట్టింగ్ మొత్తం వీడియోస్ అనేది ఆ ఛానల్లో వస్తాయి. తప్పకుండా ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పద్మ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. ఎందుకంటే ఇప్పటి నుండి దీంట్లో ఏవైతే కంటెంట్ పెట్టామో ఇంతకు ముందు ఫస్ట్ స్టార్టింగ్ లో సేమ్ అదే కంటెంట్ ఇప్పుడు దాంట్లో రాబోతుంది. ఈ రోజు కూడా నేను వీడియో అనేది పెట్టేశాను, దాంట్లో ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. కటింగ్ తో పాటు స్టిచ్చింగ్ తో పాటు మీకు టిప్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా టైలరింగ్ సంబంధించి ఆ ఛానల్లో ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఈ ఛానల్లో రెగ్యులర్ గా నా లైఫ్ ఎలా ఉంటుంది, నేను ఎన్ని పనులు చేసుకుంటున్నాను, ఎలా ఉంటున్నాను అనేది నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ అలాగే దీంట్లో కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఇలా చేయండి అక్క బాగుంటుంది, అలా చేయండి అక్క అని చెప్పేసి నాకు సజెషన్స్ ఇచ్చినా పర్లేదు, నేను ఎవరి సజెషన్స్ అయినా తీసుకుంటాను. ఎందుకంటే నా కోసం చెప్తారు నా శ్రేయోభిలాసులు కాబట్టి మీ అందరి ఒపీనియన్ అనేది అడుగుతున్నాను. అలాగే మీ ఒపీనియన్ నేను ఖచ్చితంగా గౌరవిస్తాను. కాబట్టి మీరు తప్పకుండా మీరు ఇలా చేయండి అక్క అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నా గురించి ఆలోచించే వాళ్ళు మాత్రమే నాకు నా ఛానల్ చూస్తూ ఉంటారు, వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటది కాబట్టి. ఓకేనా? అండ్ తప్పకుండా ఈ చిన్న రిక్వెస్ట్ అయితే స్వీకరిస్తారని అనుకుంటున్నాను. అండ్ రోజైతే ఇంకా షాప్కి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాను. ఓకేనా? టైల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి టైలింగ్ ఛానల్లో వస్తుంది. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేసిన దానికి ఖచ్చితంగా రిప్లై అనేది వస్తుంది వీడియో రూపంలో. ఓకేనా? ఇవ్వండి, ఇప్పుడైతే అన్నం అయిపోయింది. ఇప్పుడైతే తోటకూర, కొంచెం తాలింపు గింజలు, కొంచెం పెసరపప్పు వేస్తాను, బాగుంటుంది టేస్ట్.
ఇదంతా తోటకూర అయితే కడిగేసిన 4 సార్లు 2 టమాటాలు వేస్తున్నాం, కొంచెం పెసరపప్పు, కొంచెం పెసరపప్పు వేస్తుంది బాగుంటుంది. ఎడిపోయారు వీళ్ళు, షాప్ పోయారా? ఇదైతే నాకు ఎప్పుడో తీసుకున్నా, ఎన్ని రోజులు అవుతుంది, దాదాపు 6 months పైన అయింది. ఇది మనకి తలకు పెట్టుకునేది అనమాట, అంటే సరే తలకంటే కళ్ళకు పెట్టుకునేది. ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 hour అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మనం పడుకునేటప్పుడు ఇట్లా పెట్టుకొని పడుకోవాలి. నైట్ పెట్టుకున్నా, ఇక్కడ మర్చిపోయిన పెట్టడం, ఫ్రిడ్జ్లో పెడతా. ఫస్ట్ వేస్తాం పెసరపప్పు. నాకేంటి ఊరికూరిక చేతులు కడగడం అలవాటు, ఏ పని చేసినా చేతులు అడుగుతూనే ఉంటా. కొంచెం పప్పు ఫ్రై అయిన తర్వాత సైడ్లో ఇది వేసేసేయాలి. ఓకే, ఇది వేద్దాం. టమాటాలు ఈ 2, ఫస్ట్ టమాటాలు వేద్దాం. నేనైతే నీళ్ళు ఏం వేయకుండా చేస్తా. ఇది కూడా కడిగేద్దాం. ఇవన్నీ మళ్ళీ సింకులో వేస్తే సింకు నిండిపోతుంది. ఎందుకో చిన్న బౌల్స్ లో వండడం చాలా ఇష్టం, అందుకే దీంట్లో మూత పెట్టాలి. నేనైతే సుమ్ములో పెట్టా. ఇదిగోండి, కూర అయితే అయిపోవచ్చింది. కొత్తిమీర వేసేస్తున్నా. కొత్తిమీర వేసేసి ఒక 2 minutes ఉంచేస్తే ఇంకా అయిపోతుంది. నేనైతే ప్రాసెస్ అంతా చూపించాను, కానీ కొంచెం పప్పు ఉడికిన తర్వాత కారము కొంచెం ఉప్పు వేసి ఇదిగోండి ఉడికించేసాను. ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసాను. ఇదైతే అటు ఇటు తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి పెసరపప్పు, తోటకూర. ఇప్పుడైతే తినేస్తాం మేము. రైసు, తోటకూర, పెసరపప్పు, ఇలా ఒక పెరిగి ప్యాకెట్.
నలుగురికి కొంచెం కొంచెం. విడిగా అర్థం తెచ్చుకోండి కదా. ఈరోజు తెలియదు, రోజు తెచ్చేది కొంచెం కొంచెం. బాగుంది, బాగా చేసుకో. అది ఉప్పు వేసుకోబాక ఎక్కువ. ఉప్పు ఉందిగా చేసు. కానీ గంటలు ఉప్పు తింటా కదా అనుకో. సరిపోయినా తిన్నా.